అన్ని చెప్తా వినుము. మొత్తం చెప్పు. అయోధ్యాపురము పరిపాలించారు దశరథ మహారాజు గారి మూడో భార్య అయిన సుమిత్రదేవి కుమారుడు. నా పేరు లక్ష్మణుడు అని అన్నారు. ఓ చిన్న భార్య కుమారుడు లక్ష్మణుడు. అవును. నీ అమ్మ పేరు సుమిత్ర. అవును. ఒక్కనే రాలే మా తమ్ముడు ఉన్నాడు. ఇద్దరా? ఇద్దరం. కూరగాయలు సీకి సీకి అమ్మ సీకి వదనుడరా ఐక కుమారుడ ధీరుడ శూరుడా ఐక కుమారుడ ధీరుడ శూరుడా ఆకటముగనలు భరతుండందరు సేతుని పిలతల లోకము లోపల శ్రీకరుడను శుభకరుడను నామాంకితము లేక పూర్వస్థితి మొత్తం ఇచ్చి బయట మారే నామాంకితము దశరథ మహారాజు రెండో భార్య అయిన కైకాదేవి కుమారుడు కైకాదేవి కుమారుడైన నా పేరు భద్రరాజు గారు. ఓ దశరథ మహారాజు రెండో భార్య కైకాదేవి కుమారుడు కమలోచన మిత్రుడను రా ద్వారక నేను కమలోచన మిత్రుడను రా ద్వారక నేను దశరథ రాజపుత్రుడా ద్వారక నేను దశరథ రాజపుత్రుడా ద్వారక నేను దండి భుజ బలవంతుడా ద్వారక నేను దండి భుజ బలవంతుడా ద్వారక నేను
రవికోటి తేజుండరా ద్వారక నేను రవికోటి తేజుండరా ద్వారక నేను ఘోరా చేతుల బట్టి రణరంగా మదిలించి ఘోరా చేతుల బట్టి రణరంగా మదిలించి సిరి వేసటి వాడను ద్వారక నేను సిరి వేసటి వాడను ద్వారక నేను భరత రాజేంద్రుడను నా ద్వారక నేను భరత రాజేంద్రుడను నా ద్వారక నేను బహుబాల